శిశువు ఎదిగి ఆత్మయందు బలము పొంది ఇశ్రాయేలునకు ప్రత్యక్షమగు దినం వరకు అరణ్యములో ఉండెను. దేవుని సహాయార్థం ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, నీ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇప్పటి వరకు తండ్రి నాయన జరిగిన కార్యక్రమంలో తోడుగా నడిపించారు. పాటల ద్వారా, ప్రార్థన ద్వారా నీ నామానికి మహిమ తెచ్చుకున్నారు. అంతేకాకుండా తండ్రి వాక్య భాగంలో మీరు తోడుగా ఉండండి, నడిపించండి, సాయం చేసి కృప చూపించమని, నీ ఆస్పత్రి అభిషేకించమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ శిశువు కామబెట్టి శిశువు ఎదిగి ఆత్మయందు బలము పొంది. మామూలుగా బిడ్డలు ఏం చేస్తారు? చిన్నప్పటి నుండి ఎదుగుతూ వస్తారు, శారీరకంగా మానసికంగా ఎదుగుతూ వస్తారు, ఎదుగుతూ మెంటల్గా ప్రిపేర్ అయి ఉంటారు. కానీ ఇక్కడ తర్వాత నెక్స్ట్ ఏం చెప్తున్నారు? ఆత్మయందు ఏం చేస్తున్నారంట? బలము పొందారంట. ఆత్మయందు బలము ఎలా పొందుతారు? ఆత్మయందు బలము ఎలా పొందుతారు అంటే వాక్యంతో మనము ఎదగాలి. ఇప్పుడు కారుణ్య ఈరోజు బర్త్డే జరుపుకుంటుంది. ఎన్నో బర్త్డే అమ్మా? 20. వెరీ గుడ్. 20 సంవత్సరాలు మరి దేవుడు కాచి కాపాడి నూతన సంవత్సరం అనే దయ కిరీటాన్ని ఇచ్చాడు. ఈ 20 సంవత్సరంలో ఆమె మెంటల్గా, ఫిజికల్గా కొంచెం బాగా ఉంటుంది. కానీ ఆత్మలో ఎదగటం అంటే వాక్యంలో ఎదగటము అంటే దేవుని యొక్క చిత్తంలో, దేవుని యొక్క ప్రణాళికలో పెరగటం. సో ఇక్కడ యోహాను భక్తుడి గురించి చెప్తూ వస్తుంటున్నాడు లూకా గారు. మనం ఈరోజు కారుణ్య వాళ్ళ యొక్క తల్లిదండ్రుల గురించి మనం చూద్దాం. సో ఇక్కడ యోహాను భక్తుడు యొక్క చరిత్ర చూస్తే మనకు రండి. అక్కడంటే రండి 8వ వచనానికి రండి. 8వ వచనానికి రండి. జకర్యా లేకపోతే 5వ వచనానికి రండి. 5వ వచనం. యూదా దేశపు రాజైన హేరోది దినములలో అబియా తరగతిలో ఉన్న జకర్యా అను ఒక యాజకుడుండెను. అతని భార్య అహరోను కుమార్తెల్లో ఒకతే. ఆమె పేరు ఎలిజబెతు. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున, న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండేది. ఇక్కడ 3 విషయాలు మనకు కనపడుతున్నాయి. ఎవరు? ఈ యోహాను యొక్క తల్లిదండ్రులు ఎవరంటే మనకు జకర్యా, ఎలిజబెత్. వీరి గురించి, వీరి క్యారెక్టర్స్ ఇక్కడ మనకు 3 విషయాలు మనకు కనపడుతూ వస్తుంటున్నాయి. ఫస్ట్ ఏంటంటే చూడండి, ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున న్యాయ విధులను, అంటే దేవుని యొక్క ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో, ధర్మశాస్త్ర కాలంలో ఆజ్ఞలు ఏవైతే 10 ఆజ్ఞలు మనకి ఇచ్చాడో అవి క్రమముగా పాటిస్తూ వస్తుంటున్నారు. ఈయన యాజకుడు కాబట్టి ధర్మశాస్త్రాన్ని బాగా తెలిసిన వాడై ఉండి, ఆ ధర్మశాస్త్రం వలన పొందినటువంటి ఆజ్ఞలను పొందినవాడిగా అనుసరిస్తూ ఉన్నటువంటి వాడు. సకలమైన ఆజ్ఞల చొప్పున అంటే ధర్మశాస్త్రం యొక్క ఆజ్ఞల చొప్పున నడుచుకుంటూ ఉన్నాడు. సో ఇక్కడ మన రవికుమార్ గారు కానీ ఇక్కడ నేను చూస్తూ వస్తుంటున్నాను కదా. సో భక్తిలో, దేవుని యొక్క ఎదుగుదలలో ఎంతో ప్రేరేపణ కలిగి ఉన్నారు. ఆ చర్చిలో ఎంతో నమ్మకమైన సాక్షిగా ఉంటూ వచ్చారు సిఎస్ఐ చర్చిలో. మరి సరే, అవన్నీ మనకు పక్కన పెట్టుకుంటే అవన్నీ మనకు అవసరం లేదు. కానీ చర్చిలో నమ్మకమైన సాక్షిగా ఉంటూ బైబిల్లో, వాక్యంలో ఎదుగుతూ వచ్చారు సిస్టరు. మరి అదేవిధంగా రవికుమార్ గారు. సో అలాంటి అంటే ధర్మశాస్త్రాన్ని ఏ విధంగా అయితే పాలించాడో ఇప్పుడు మనము ఏం చేస్తున్నారు? ఇక్కడ
ఈ వాక్యాన్ని కూడా అనుసరిస్తూ వాక్యంలో ఎదుగుతున్నటువంటి కుటుంబంగా మనం ఇక్కడ చూడవచ్చు. సో అదేవిధంగా అంటే ఆజ్ఞలు అనుసరిస్తూ వచ్చారు. తర్వాత ఏం చేస్తున్నారు? న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు. ఏంటంట? నిరపరాధులు అంటే ఎటువంటి మనము ఏలెత్తి చూపడానికి ఏది లేదు. ఏలెత్తి చూపడానికి ఎక్కడ కూడా మనము ఆయన జీవితంలో అంటే దేవుని దృష్టిలో నిరపరాధులుగా ఉంటూ వచ్చారు. నేను ఎప్పుడు రవికుమార్ గారిని ఎక్కడ ఫలానా వ్యక్తి ఇలాంటి వ్యక్తి అని నేను ఎప్పుడు వినలేదు. అంటే అంటే దేవుని యొక్క భయభక్తులు కలిగిన కుటుంబం ఎలా ఉంటుందో మనం చూడొచ్చు. ఇక్కడ ఆజ్ఞలు పాటిస్తూ వస్తున్నారు, అంటే ధర్మశాస్త్రాన్ని పాటిస్తూ వస్తున్నారు. ఇక్కడ ఈ కుటుంబం కూడా ఏమొస్తుంది? ధర్మశాస్త్రం అంటే దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుడి యొక్క మరి వాక్యంలో ఎదుగుతూ వస్తున్నటువంటి కుటుంబంగా మనం ఇక్కడ చూడొచ్చు. అదేవిధంగా సకలమైన న్యాయ విధులు నిరపరాధులుగా ఉంటూ వచ్చారు, నిరపరాధులుగా ఉన్నారు. మన జీవితంలో కూడా ఎవరు కూడా ఏలెత్తి చూపే సాహసం వేరే వాళ్ళు మనము చేయకూడదు. అంటే ఆ విధంగా మన జీవితం అనేది కనపడాలి. ఆ విధంగా సొసైటీలో మన జీవితం ఎలా విధంగా కనపడాలంటే వేలెత్తి చూపే ధైర్యం కూడా లేకుండా ఉండాలి. సో ఇంకా మూడో క్యారెక్టర్ చూద్దాం. మూడో క్యారెక్టర్ ఏంటంట? దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. అంటే ఏంటి? నీతిమంతులు ఎప్పుడవుతాం? రండి ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 25వ వచనంలోకి వెళ్దాం. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం. ఈరోజు నా పోర్షన్లో అది కనపడింది. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 25వ వచనం. నీ దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనము నడుచుకుని ఎడల ఏం కలుగుతుందంట మనకు? అంటే దేవుని యొక్క ఆజ్ఞలను మనం ఎప్పుడైతే పాటిస్తామో అప్పుడు ఏమొస్తుంది? మనకు నీతి వస్తుంది. అదే అబ్రహాం గురించి చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? ఆయనను దేవుణ్ణి నమ్మినాడు కనుక ఆయన నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. మరి నీతిమంతులుగా తీర్చబడినటువంటి కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డలు, ఇలాంటి క్యారెక్టర్స్ కలిగినటువంటి బిడ్డలు ఏం పొందుతారు? దైవాత్మను పొందుతారు. సో కాబట్టి మన జీవితంలో జక్రయ్య, ఎలిజబెత్ గారు ఏ విధంగా ఉన్నారో నీతిమంతులుగా ఉన్నారు, నిరపరాధులుగా ఉన్నారు, ఆజ్ఞల చొప్పున ఆజ్ఞలన్నింటినీ పాటిస్తూ వచ్చారు. ఈ కుటుంబం కూడా, రవికుమార్ గారి కుటుంబం కూడా ఆ విధంగానే ఉంటూ వచ్చింది. ఎవరు కూడా నేను విన్నంత వరకు ఎవరు కూడా రవికుమార్ గారి గురించి చెడ్డగా చెప్పటం కానీ ఏది కూడా నేను వినలేదు. ఇక్కడ మేము వస్తూ పోతుంటాం, ఎక్కడ మేము కనపడం, ఎక్కడ కొట్లాటలు కానీ ఏం లేవు. మాకు ఇక్కడ ఏముండవు. వస్తాం, మేము ఇంట్లో ఉంటాం, ఆడలేదు మాట్లాడుకుంటుంటారు అంతే తప్ప ఎక్కడ ఉన్నాం. మేము ఇంట్లో ఉంటాం, లేదంటే చర్చి బయట. సో కాబట్టి అలాంటి కుటుంబంలో పెరిగినటువంటి కారుణ్య ఈనాడు మంచి చదువుకుంటూ ఉంది. కాలేజీలో మేము చూసాం, అమ్మాయి ఏ విధంగా ఉంటుందో మేము చూసాం. ఏ విధంగా కాలేజీకి రావటం, వెళ్ళటం, తన చదువు ఏందో తను చూసాం. అంటే భయభక్తులు కలిగినటువంటి కుటుంబంలో పెరిగిన బిడ్డలు ఆ విధంగా ఉంటారు. సో మన బిడ్డల్ని కూడా ఏం చేయాలంటే భయభక్తులతో దేవుని వాక్యంలో మనం పెంచినప్పుడు ఏం చేస్తాడు? వాళ్ళను అభివృద్ధిలోనికి తీసుకొస్తాడు. సో కారుణ్యకు కూడా మంచి చదువులో మంచి జ్ఞానం ఇచ్చి ఆ చదువు పూర్తి చేసుకొని మంచి ఉద్యోగంలో స్థిరపడాలని, భవిష్యత్తు దేవుడు దీవెనకరంగా మార్చాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన గారికి, అదేవిధంగా రవికుమార్ గారి కుటుంబం కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అయ్య గారు.